హిస్టరీని మనం రిపీట్ చేస్తాం, హిస్టరీని మనం డిఫీట్ చేస్తాం. ఇప్పుడు రిపీట్ ఎలా చేస్తామంటే, గతంలో టైటిల్ గెలిచాం కాబట్టి మరోసారి టైటిల్ గెలిస్తే అది రిపీట్ అవుతుంది. కానీ డిఫీట్ ఎలా చేయగలమంటే, ఎందుకంటే ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఈ ట్రోఫీని వరుసగా 3 సార్లు గెలవలేదు. ఎవరు కూడా విజయవంతంగా ఈ టైటిల్ను డిఫెండ్ చేయలేదు. ఎవరు కూడా సొంత గడ్డపై ఈ ట్రోఫీని గెలవలేదు. కాబట్టి ఇండియా సాధించడానికి చాలా ఉంది, అండ్ ఇది మనం చేయగలం కూడా. ఇండియా ఎందుకు ఫేవరెట్గా బరిలోకి దిగుతుందో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. ఇప్పుడు నేను నెంబర్ 1 గురించి మాట్లాడబోతున్నాను. చూడండి, భారత జట్టు ప్రపంచంలోనే నెంబర్ 1 T20 టీం, ప్రపంచంలోనే నెంబర్ 1 T20 బ్యాటర్ మన అభిషేక్ శర్మ, ప్రపంచంలోనే నెంబర్ 1 T20 బౌలర్ కూడా మనవాడే, అదే వరుణ్ చక్రవర్తి. ఇలా చాలామంది నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. మోస్ట్ సిక్సెస్ ఎవరు కొట్టారంటే మన వాళ్ళే. అత్యధిక సెంచరీలు ఏ జట్టు కొట్టిందంటే మన జట్టే. అత్యధికంగా 200+ స్కోర్స్ ఎవరు చేశారంటే అది కూడా మనమే. అత్యధికంగా హాఫ్ సెంచరీస్ ఎవరు చేశామంటే అది కూడా మనదే. అత్యధికంగా వికెట్స్ ఎవరు తీశారంటే వాళ్ళు కూడా మనమే. నిజానికి టీమిండియా అన్ని రంగాల్లో చూసుకుంటే నెంబర్ 1 స్థానంలోనే ఉంది. మొదటి విషయం ఏమిటంటే, మీరు ఈ టీంని చూసినప్పుడు అతిపెద్ద ప్రశ్న ఇదే వస్తుంది: బలమైన అంశాలు ఏమిటి, మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి? నేనేం చెప్తానంటే, లాస్ట్ టైం మనం T20 వరల్డ్ కప్ని గెలిచాం, కానీ ఈసారి చూసుకుంటే ఆ టీం యొక్క అప్గ్రేడ్ అని చెప్తాను నేనైతే. ఇదైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. లాస్ట్ టైం మీరు వరల్డ్ కప్ని గెలిచారు, అదే హైయెస్ట్ లెవెల్ T20 క్రికెట్లో, కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం దానికి అప్గ్రేడెడ్ వర్షన్ ఉంది మనకు టీం. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్డిఫీటెడ్గా ఉన్నారు, అండ్ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా గెలిచేశారు మనం. అది చాలా అసాధారణం, ఊహించలేనిది, కానీ అలా జరిగిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్స్ టీంలో ఉన్నారు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం దానికంటే మెరుగైన టీంలా కనిపిస్తుంది ఈ టీం. ఎందుకంటే ఆ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాంపెయిన్ తర్వాత మనం ఆడిన అన్ని T20 సిరీస్లో మనమే గెలిచాం. అన్నిట్లో భారత్ గెలిచింది. సొంత గడ్డపై ఆడినా, బయట ఆడినా, ఏ టీంతో ఆడినా ఇండియా అన్స్టాపబుల్గా ఉంది. రీసెంట్ ఫామ్ గురించి మాట్లాడితే కూడా అది భారత్ వద్ద ఉన్న ఒక పెద్ద బలం. ఆ తర్వాత బ్యాటింగ్ డెప్త్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నెంబర్ 8 వరకు మీకు ప్రాపర్ బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. నిజానికి మనం ఆ స్లాట్ చూస్తే అక్షర్ పటేల్ది. ఊహించుకోండి, అక్షర్ పటేల్ నెంబర్ 8లో బ్యాటింగ్ చేయడం చూడముచ్చటగా ఉంటుంది. అందులోనూ మన దగ్గర ఉన్న బ్యాటర్లు అందరూ సిక్సర్లు బాదుతారు. వారు ఒక డిఫరెంట్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ని ఆడుతున్నారు. వారు ఏమాత్రం భయం లేకుండా ఆడుతున్నారు. ఎవరు వచ్చినా మొదటి బాల్ నుంచే 6, 4ని కొట్టడం అలవాటు చేసుకున్నారు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్ అండ్ అక్షర్ పటేల్. ఇది ఒక సీరియస్ బ్యాటింగ్ పవర్ హౌస్. మీరు కేవలం బ్యాటింగ్లోనే బలం ఉందని అనుకుంటే పొరపాటి. ఇక్కడ ప్రపంచ నెంబర్ 1 T20 బౌలర్ కూడా ఉన్నాడు. అతను బుమ్రా కాదు, వరుణ్ చక్రవర్తి. మీరే ఊహించుకోండి, స్పిన్లో 4 ఓవర్లు వరుణ్ చక్రవర్తి వేస్తాడు, పేస్లో 4 ఓవర్లు జస్ప్రీత్ బుమ్రా వేస్తాడు. వీళ్ళిద్దరూ వరల్డ్లో బెస్ట్ బౌలర్స్. ఇలా వీళ్ళు వేస్తే మాత్రం 8 ఓవర్ల బ్యాంక్ మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఆ తర్వాత హర్షదీప్ సింగ్, అతను ఇండియా తరపున హైయెస్ట్ వికెట్ టేకర్ T20స్లో. అక్షర్ పటేల్ రూపంలో ఒక అద్భుతమైన ఆల్రౌండర్ ఉన్నాడు. హార్దిక్ పాండ్యాని చూస్తే మాత్రం ప్రీమియం ఆల్రౌండర్, వరల్డ్లోనే బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఇక శివం దూబేని చూస్తే మాత్రం ఎంతో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్లో కూడా 2-3 ఓవర్లు ఈజీగా వేయగలడు. మనకు తెలిసిన బలాలైతే చాలానే ఉన్నాయి, అన్లిమిటెడ్ స్ట్రెంగ్స్ ఉన్నాయి మనకు. మనం బలం గురించి మాట్లాడేటప్పుడు ఎవరికి మంచి అవకాశం లభిస్తుంది అని మాట్లాడితే మాత్రం అభిషేక్ శర్మకి ఇది మొదటి వరల్డ్ కప్, తిలక్ వర్మకి కూడా ఇది మొదటి వరల్డ్ కప్. మీరు అనుకోవచ్చు వారికి కొంచెం టెన్షన్ ఉంటుందని, ప్రెషర్ ఫీల్ అవుతారని, కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు ప్రెషర్లో ఎప్పుడూ లేరు. ఎప్పుడు చూసినా మొదటి బాల్ నుంచి ఎంతో అగ్రెసివ్గా ఆడారు. ఏషియా కప్లో కూడా మనం వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ని చూసాం. ఇప్పుడు T20 వరల్డ్ కప్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా అదే చేస్తారనే నమ్మకం నాకుంది. వీళ్ళు మొదటిసారిగా ఏదైనా చేసేటప్పుడు వీళ్ళ దగ్గర భయం లేదు, వీళ్ళ దగ్గర ఎగ్జైట్మెంట్ మాత్రమే ఉంది నిజం చెప్పాలంటే. ఇక మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఇషాన్ కిషన్ గురించి, యాజ్ వెల్ యాజ్ వరుణ్ చక్రవర్తి గురించి. వీళ్ళిద్దరూ కంబ్యాక్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ 2021 వరల్డ్ కప్ ఆడారు దుబాయ్లో, కానీ మన జట్టు అనుకున్నంత ప్రదర్శన చేయలేదు. వీళ్ళ ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. అక్కడ వీళ్ళ గ్రాఫ్ కిందికి పడిపోయింది. కానీ ఇప్పుడు లభించిన అవకాశంలో ఇషాన్ కిషన్ అయితే చెలరేగిపోతున్నాడు. 4లో 6లతో హాఫ్ సెంచరీలు చేస్తున్నాడు. ఇక వరుణ్ చక్రవర్తిని చూస్తే మాత్రం చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు, యాజ్ వెల్ యాజ్ వికెట్స్ తీస్తున్నాడు. దానితోనే అతను నెంబర్ 1 T20 బౌలర్గా కూడా ఎదిగాడు. ఇంకా మనం నిజం చెప్పాలంటే ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ సిరీస్లో అభిషేక్ శర్మని ఓవర్ షాడో చేశాడు. ఇషాన్ కిషన్ యొక్క గుర్తింపును మళ్ళీ సంపాదించుకోవడానికి ఇదొక పెద్ద అవకాశం. ఇక వరుణ్ చక్రవర్తి ఈ టోర్నమెంట్లో ఇండియా తరపున లీడింగ్ వికెట్ టేకర్గా అవుతాడని నేనైతే అనుకుంటున్నాను. అలాగే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ లేదా అభిషేక్ శర్మ ఖచ్చితంగా పోటీ పడి టోర్నమెంట్లో నెంబర్ 1 హై స్కోరర్గా ఉండాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడు వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అసలు మన జట్టుకు ఏమైనా బలహీనతలు ఉన్నాయా అంటే నాకు తెలిసినంత వరకు అయితే మనకు ఎలాంటి బలహీనతలు లేవు. ఒకవేళ మనం బలహీనతల గురించి వెతికి తీయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉంటుంది. ఆ చంద్రుడి పైన కూడా మచ్చ ఉంటుంది. అలాంటిది మన టీమిండియాలో ఏదో ఒక వీక్నెస్ ఉండే తీరుతుంది కదా. మన జట్టు యొక్క బలహీనత ఏముండొచ్చు అంటే ఒకవేళ మ్యాచ్ రోజు డ్యూ ఎక్కువగా వస్తే మాత్రం మన స్కోర్ను డిఫెండ్ చేస్తుంటే అది ఒక పెద్ద సమస్య కావచ్చు. 2016లో వాన్ఖేడే స్టేడియంలో వెస్టిండీస్ చేతిలో మనం సెమీఫైనల్ అలాగే ఓడిపోయాం. మొదట మనం బ్యాటింగ్ చేసి 220 రన్స్ చేసినా కానీ డ్యూ వల్ల బంతి చేతిలో నుంచి జారిపోతుంది. మ్యాచ్ కూడా చేజారే అవకాశం ఉంటుంది. పైగా ఈసారి కూడా ఒక సెమీఫైనల్ వాన్ఖేడే స్టేడియంలో జరగబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చాలా జాగ్రత్తగా ఆడాలి. ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ మ్యాచ్ని మన వైపు తిప్పుకోవాలి. ఇది తప్ప మనకి ఇంకేమైనా బలహీనతలు ఉన్నాయా అంటే నాకైతే ఏమీ కనిపించడం లేదు. ఒక చిన్న విషయం ఏంటంటే ఈ టీంలో బ్యాకప్ బ్యాటర్గా ఒక సంజు శాంసన్ మాత్రమే బయట కూర్చున్నాడు. అతను ప్రస్తుతానికి ఫామ్లో లేడు. ఒకవేళ మన టీమిండియా బ్యాటర్స్కి ఎవరికైనా కానీ ఒక ఇంజురీ అయితే మాత్రం అప్పుడు సంజు శాంసన్ టీంలోకి రావాల్సి వస్తుంది. కానీ సంజు శాంసన్ ఏమో ఫామ్లో లేడు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మన టీమిండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం. ఇక మన టీమిండియా జట్టును చూసుకుంటే మాత్రం అందరూ హిట్టింగ్ చేస్తారు. ఒకవేళ మనం 25 రన్స్ ఆర్ 50 రన్స్కే 5 వికెట్స్ పడితే అప్పుడు ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ఎందుకంటే మనం ఆడే బ్రాండ్ ఆఫ్ క్రికెట్లో రిస్క్ కూడా ఉంటుంది. మరి అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు లాస్ట్ వరకు ఇన్నింగ్స్ని తీసుకెళ్లి ఒక రెస్పెక్టబుల్ స్కోర్ ఇస్తారన్నది ఆసక్తికరం. ఎందుకంటే మనకి ఇంతకుముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్ళు వాళ్ళకి అటాకింగ్ తెలుసు, యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ కూడా తెలుసు. చాలా చక్కగా ఇన్నింగ్స్ని మొత్తం ముగించేవాళ్ళు. మరి ఇప్పుడు ఆల్అవుట్గా వెళ్ళే మన జట్టు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతుందన్నది ఆసక్తికరం. ఇక మన జట్టుకున్న ఆపర్చునిటీస్ గురించి చూసుకుంటే మాత్రం టైటిల్ను డిఫెండ్ చేసిన మొదటి టీమ్గా అండ్ ఆల్సో మూడోసారి ట్రోఫీని గెలిచిన మొదటి టీమ్గా అండ్ ఆల్సో సొంత గడ్డపై ట్రోఫీని అందుకున్న మొదటి టీమ్గా మనం నిలవవచ్చు. ఇదైతే చాలా కష్టం. అందుకనే ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే T20 ఫార్మాట్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. ఒక 2-3 ఓవర్లలోనే మ్యాచ్ మొత్తం మలుపు తిరిగిపోతుంది. అందుకే ఇప్పటి వరకు ఏ జట్టు కూడా సక్సెస్ని రిపీట్ చేయలేకపోతున్నారు. కానీ మన భారత జట్టును చూసుకుంటే మాత్రం అన్ని రంగాల్లో నెంబర్ 1గా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కప్ని గెలిచేలాగే కనిపిస్తున్నారు. చాలామంది ఒకటి అంటారు ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అని. కానీ నేను మాత్రం ఒకటే అంటాను, ఇది ఒక పెద్ద అవకాశం టీమిండియాకని. ఇక మన స్ట్రాటజీ ఏంటంటే చాలా సింపుల్. బ్యాట్తో వచ్చి రాగానే 6లు 4లు బాదడమే. ఆల్రెడీ మన బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి చాలా సక్సెస్ని చూసాం. ఇప్పుడు కూడా ఈ వరల్డ్ కప్లో అలాంటి సక్సెస్ని చూస్తారని నాకైతే నమ్మకం ఉంది. ఇక ఆపోజిషన్ టీమ్స్ని చూస్తే మాత్రం వాళ్ళందరూ చాలా భయపడుతున్నారు. మొదట బ్యాటింగ్ ఇస్తే మాత్రం 250 రన్స్ కొడుతుంది టీమిండియా. ఒకవేళ మనం మొదటి బ్యాటింగ్ చేసి వాళ్ళకి నెక్స్ట్ బ్యాటింగ్ ఇస్తే మాత్రం 10 ఓవర్స్లోనే 150 రన్స్ని చేస్తుంది. 15 ఓవర్స్లోనే 230, 240 రన్స్ని కూడా చేస్తుంది టీమిండియా. అలా ఉంది టీమిండియాలోని ప్లేయర్స్ యొక్క ఫామ్. మన టీం దగ్గర ఏ స్ట్రాటజీ, బి స్ట్రాటజీలు అంటూ ఏమీ లేవు. అన్ని వర్కౌట్ అయ్యే స్ట్రాటజీలే ఉన్నాయి. ఫస్ట్ బాల్ నుంచే ఎంతో అగ్రెసివ్గా ఆడే బ్యాట్స్మెన్స్ మనకున్నారు. అండ్ బౌలింగ్లో కూడా చూసుకుంటే మాత్రం వరల్డ్లోనే నెంబర్ 1 ఆల్రౌండర్లు ఉన్నారు. వరల్డ్లోనే నెంబర్ 1 పేసర్ ఉన్నాడు. వరల్డ్లోనే నెంబర్ 1 స్పిన్నర్ కూడా మన జట్టులోనే ఉన్నాడు. మన జట్టు అయితే నెంబర్ 1 ఫేవరెట్ టీం అని నేనైతే చెప్తాను. సెమీఫైనల్ వరకు అయితే వెళ్ళడం గ్యారంటీ అనే నేను చెప్తాను. మరి సెమీఫైనల్, ఫైనల్లో ఒకవేళ డ్యూ వస్తే మాత్రం మన భారత బౌలర్లు ఎలా పర్ఫామ్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అక్కడే మన మ్యాచ్ ఫలితం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మ్యాచెస్ జరిగేది ఇండియా అండ్ శ్రీలంకలో. మనందరికీ తెలుసు ఇలాంటి సీజన్లో ఖచ్చితంగా డ్యూ వస్తుంది సెకండ్ ఇన్నింగ్స్లో. నాకైతే చాలా నమ్మకం ఉంది మార్చి 8న మనం ఫైనల్ ఆడుతూ చరిత్ర సృష్టిస్తామని. అండ్ నా ప్రకారం అయితే అభిషేక్ శర్మ టోర్నమెంట్ యొక్క హైయెస్ట్ రన్ స్కోరర్ అండ్ వరుణ్ చక్రవర్తి హైయెస్ట్ వికెట్ టేకర్ అవుతారని నా ప్రిడిక్షన్. మీ ఒపీనియన్లో భారత తరపున హైయెస్ట్ రన్స్ ఎవరు స్కోర్ చేస్తున్నారు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ భారత్ తరపున హైయెస్ట్ వికెట్స్ ఎవరు తీస్తారనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఆల్సో టీమిండియా ఈసారి వరల్డ్ కప్లో ఎక్కడి వరకు వెళ్తుందో అండ్ కప్ను ఖచ్చితంగా గెలుస్తుందో లేదో కామెంట్ రూపంలో చెప్పండి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.